హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వర్జల్ మాస్క్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన రివ్యూ అఖండ తాండవం. ఆల్రెడీ కొందరు అప్పుడే డ్యూటీలోకి దిగిపోయారు సినిమా మీద నెగిటివ్ ట్రోల్స్ స్ప్రెడ్ చేయడానికి. అవన్నీ నమ్మకండి, ఫస్ట్ వెళ్ళి మూవీ చూసేయండి. ఈసారి కథని బోయపాటి గారు సరిహద్దులు దాటించారు. అఘోర క్యారెక్టర్కు మరింత డోస్ పెంచి బాలయ్యతో సర్జికల్ స్ట్రైక్ చేయించాడు. అఖండ 2 ఏంటి ఈ సినిమా కథ అంటే అఖండాకి కంటిన్యూషనే. మంచి ఉక్కు పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంట్రెస్టింగ్గా ఎంగేజ్ అవుతాం. ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యకు పరిష్కారం కావాలంటే దైవ సంకల్పం కావాలి, దైవ బలం కావాలి, అవసరమైతే ఆ దైవమే దిగి రావాలి. అఖండ పార్ట్ 1లో ప్రామిస్ చేస్తాడు, నీకేం కష్టం వచ్చినా నేను వస్తాను తల్లి అని. ఆ అమ్మాయి కోసమే రావాల్సి వస్తుంది. తర్వాత ఎలాంటి బీభత్సం జరిగింది, ఎలాంటి విధ్వంసం జరిగింది, ఎలాంటి యుద్ధం జరిగింది చూసి తరించిపోవడమే. ఇంటర్వెల్ ఫైట్, హనుమాన్ రిఫరెన్స్ ఫైట్ మన టికెట్స్కి వర్త్ ఇట్ అంతే. ఫిజిక్స్ని లాజిక్స్ని వాడతానంటే కుదరదు అక్కడ. మన కర్మ ఏమిటంటే ఇదే ఫైట్స్ స్పైడర్ మ్యానో, హీమెనో, బ్యాట్మెనో, హల్కో చేస్తే ఆహా ఓహో అంటారు. తప్పు జరిగినప్పుడు ఆ పరమశివుడే మానవ శరీరంలోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుంది? ఇంకా నిత్యం శివుని తలిచే అఘోరీలోకి ప్రవేశిస్తే ఇంకెలా ఉంటుంది? ఆ క్యారెక్టర్లో మన బాలయ్య ఉంటే ఇంకెలా ఉంటుంది? ఎవడ్రా మార్వెల్, ఎవడ్రా అవెంజర్స్, పిచ్చిగా ఎంజాయ్ చేశానంతే. స్టోరీ గురించి, సినిమాలో ఉన్న కథకు సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బోయపాటి బాలయ్యకు సరెండర్ అయిపోవాలంతే. వాళ్ళిద్దరు సినిమా మనం చూస్తున్నప్పుడు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. బాలయ్య నట విశ్వరూపం, బోయపాటి విధ్వంసం అంతే. దేశానికి బార్డర్ ఉంటుంది, ధర్మానికి బార్డర్ ఉండదు. ధర్మానికి భూమండల్ మొత్తం బార్డరే. తప్పు చేసిన వారు ఎక్కడున్నా బార్డర్ దాటి వెళ్ళి కొట్టేస్తాడు. చైనా బార్డర్ దాటి వెళ్ళి బాలయ్య యుద్ధం చేసి పడేశాడు. అక్కడున్న ఆర్మీని తుక్కు రేకొట్టాడు క్లైమాక్స్లో. మురళీకృష్ణ చిన్న బాలయ్య. అఖండ 1లో ఆయన క్యారెక్టర్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, కానీ ఇందులో అంతగా స్కోప్ లేదు. ఆ క్యారెక్టర్కి ఉన్న ఫైట్, ఒక సాంగ్ రెండూ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ కొద్దిగా ల్యాగ్ అనిపిస్తాయి, కానీ ఇంటర్వెల్ వచ్చేసరికి లెక్క మారిపోతుంది. ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో, దీనికోసమైతే మనం ఎదురు చూస్తున్నామో ఆ విధ్వంసం జరుగుద్ది. మెస్మరైజ్ అయిపోయి తరించిపోతాం. సెకండ్ హాఫ్లో సనాతన ధర్మానికి సంబంధించి ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో బాలయ్య బాబు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. బాలయ్య బాబు గారు దాన్ని కమాండబుల్గా చెప్పారు. ఆ సీన్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ సీన్ కంటిన్యూషన్లో వచ్చే ఫైట్ ఉంటుంది, అదిరిపోయిందంతే. సీట్లో ఒక్కరు కూడా కూర్చోరు. ఆ ఫైట్ మహా అద్భుతంగా ఉంటుంది. ఆ సీన్ కానీ ఆ ఫైట్ కానీ. చెడ్డవారికి భయం వస్తుంది, దైవాన్ని నమ్ముకున్న వాళ్ళు, ధర్మాన్ని పాటించే వారికి ధైర్యం వస్తుంది. ఈ సినిమాలో విలన్స్ క్రియేట్ చేసిన సమస్య దేవుడు లేడని, జనాలు దేవుని నమ్మకూడదని, దేవుణ్ణి ద్వేషించాలని. మరి దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఉన్నాడు. కష్టాల్లో ఉన్న వారిని రక్షించడం కోసం దేవుడు వస్తాడు అని బలంగా నమ్ముతాం. బాలయ్య ఫైట్స్ చేస్తుంటే చూసే ఆడియన్స్ తాండవం ఆడతారు. అందుకనేమో బోయపాటి గారు అఖండ తాండవం అని ఈ సినిమాకి పేరు పెట్టారనిపిస్తుంది. ఓరి నాయనో, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అరిచి గొంతు పోయిందంతే. స్టోరీ ఏం పెద్దగా లేదు. మరి స్టోరీ లేకుండా బోయపాటి మనల్ని సీట్లు ఎలా కూర్చోపెట్టాడు అనుకుంటారా? అదే బాలయ్య బోయపాటి మాస్ మ్యాజిక్. ఆది పినిశెట్టి మాంత్రికుడిగా కనిపించాడు. తనకి 2 ఫైట్స్ ఉన్నాయి. ఆ 2 ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి, అదిరిపోయాయి. ఒక ఫైట్లో అయితే బాలయ్య బాబు గారికి గ్లౌజులు తొడిగారు. ఆ గ్లౌజులు మనుషుల కపాలాల్లో. అసలు ఈ థాట్ ఎలా వస్తాయండి బోయపాటి గారు? మీకు ఎంజాయ్ చేస్తాం, కన్విన్స్ అవుతాం. ఎందుకంటే అక్కడుంది బాలయ్య. అలా పర్ఫార్మెన్స్ చేశాడు. మెయిన్ తమన్ గురించి మాట్లాడుకోవాలి. తమన్ బీజియం ఏదైతే ఉందో ఎలివేషన్స్ని ఎలివేట్ చేస్తుంది. ఆ రేంజ్లో కుమ్మేశాడు బీజియం. అలా ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. ఏం తిని ఏం తాగి కొట్టావన్న ఆ బీజియము నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా ఈ సినిమాలో నెగిటివ్ గురించి చెప్పాలంటే సీజీ అంతగా బాగలేదు. ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది అంతే.
హీరోయిన్ సంయుక్తమైన క్యారెక్టర్ చిన్నదే అయినా ఉన్నంతలో బాగానే చేసింది. మూవీ చూశాక నాకేమనిపించిందంటే, అఖండ చూసినప్పుడు ఏ హైప్ అయితే వచ్చిందో అఖండ తాండవం చూస్తున్నప్పుడు అంతకు మించిన డబుల్ ఎక్స్ హైప్ అయితే వచ్చింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా పర్ఫార్మెన్స్ అసలు బాలకృష్ణ గారిది. అసలు బాలయ్యని అలా ఎలా ప్రజెంట్ చేయగలుగుతున్నారు బోయపాటి గారు? పిచ్చెక్కిపోయిందంతే. నిజంగా అఘోర వచ్చాడు, ధర్మాన్ని రక్షించడం కోసం ఒక దైవ సైనికుడు వచ్చాడు అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా బాలయ్య ఫ్యాన్స్తో పాటు నార్మల్ ఆడియన్స్కు ఈ సినిమా ఫుల్ కిక్ ఇస్తుంది. బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్, వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ ఓవరాల్గా ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. జై హింద్, జై తెలుగు సినిమా.